హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిశా అత్త తెలంగాణ కోడలు. మేమైతే అక్కడ ఆంజనేయ టెంపుల్ దగ్గరనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ నడవడం అయితే స్టార్ట్ చేసేసాము. చూడండి, చాలా నైట్ అయితే అయిపోయింది. ఇంత గుట్ట పైన కూడా ఇన్ని వెహికల్స్ వెళ్తున్నాయి కదా, నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. చూడండి, మోకాళ్ళ పర్వతం కూడా వచ్చేసింది. మీరు ఇక్కడికి ఎప్పుడైనా వచ్చారా? వచ్చి ఉంటే మోకాళ్ళ పైన ఈ పర్వతం అయితే ఎక్కారా? కామెంట్ చేయండి. ఆల్రెడీ మేము ఇక్కడికి వచ్చేసరికి అయితే 11:30 అలా అయితే అయిపోయింది. 12 వరకే ఇక్కడ క్లోజ్ చేసేస్తారు. పైనకి ఇంకా ఎక్కనివ్వరు, ఆపేస్తారు. నేను కూడా ఫస్ట్ టైం. మన మనసులో ఏది కోరుకున్నా కూడా ఇక్కడ ఇలా ఎక్కి మొక్కుకుంటే జరుగుతుందంట. అందుకని మేము కూడా మనసులో ఒక కోరిక కోరుకొని నేను ఇంకా మా హస్బెండ్ కలిసి అయితే 41 స్టెప్స్ అయితే మోకాళ్ళ పైన ఎక్కేసాము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కింద కామెంట్ చేయండి. చాలా నడిచి వచ్చేసాం కదా, అందుకని కొంచెం ఎక్కడానికి కొద్దిగా ఇబ్బంది అనిపించింది. కానీ గోవిందా అనుకుంటూ ఎక్కితే అంత ఇబ్బంది కూడా ఏమనిపించదు. మనం మనసులో అనుకొని 7 మెట్లు ఎక్కినా కూడా చాలు, ఎందుకంటే 7 కొండల వాడు కాబట్టి. కానీ మేమైతే 41 స్టెప్స్ అయితే ఎక్కేసాము. కొంతమంది మధ్యలోనే ఆపేశారు. చూడండి, మొత్తం అయితే ఎక్కేసాం మెట్లు. ఇక్కడ ఈ దీపం ఉంది కదా, మనం మెట్లు ఎక్కడం అనేది కంప్లీట్ అయిందన్నమాట. ఇక్కడ ఆ దీపం దగ్గర అయితే నమస్కరించుకొని ఇంకా మేమైతే ముందుకు వెళ్తున్నాము. లగేజ్ అంతా తీసేసుకొని, ఆల్రెడీ లగేజ్ వచ్చేసింది. మేము లగేజ్ తీసుకొని ఇక్కడైతే మాధవి నిలయం దగ్గరికి అయితే వెళ్తున్నాము. అంటే లగేజ్ అంతా కూడా అక్కడే పెట్టేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళడం. చూడండి, చూడండి మేమైతే మొత్తం పైనకైతే ఎక్కేసాము. ఇంకా ఎక్కిన తర్వాత అయితే లగేజెస్ అయితే తీసుకొని వెళ్ళి అక్కడ ఈ మాధవ నిలయంలో అయితే పెట్టేసుకొని ఎవరెవరు మొక్కుకున్నారో వాళ్ళైతే ఆ వెంకటేశ్వరునికి ఎంట్రుకలు అయితే ఇచ్చేశారు. వాళ్ళు మా బాబాయ్, ఇంకా మా చెల్లి, మా పిన్ని. మేమైతే 5 కత్తెరలు ఇచ్చేసాము. మా నాన్న కూడా ఎంట్రుకలు ఇచ్చేశాడు. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యాము. అందరం కూడా బయటకు వచ్చేసాము. చాలా పబ్లిక్ ఉండే, ఎందుకంటే ఇక్కడ సమ్మర్ కదా, అందుకని అందరికీ హాలిడేస్ కాబట్టి వచ్చేసారు.